సార్ మీరు రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు గారు పిలిచినప్పుడు కూడా వెళ్ళలేదు అని చెప్పి విన్నాం. ఎందుకు మళ్ళీ మీరు క్రియాశీలక రాజకీయాల్లోకి గతంలో ఎందుకు వచ్చారు? మొదటి నుంచి కూడా క్రియాశీల రాజకీయాలు అంటే నాకు ఇష్టం లేదండి. అసలు రాజకీయాలు అంటేనే ఇష్టం లేదు నాకు. కానీ ఎన్టీ రామారావు గారు త్యాగం చేసి తెలుగు వాళ్ళ యొక్క దేంట్లో చూపించాలనే ఉద్దేశంతో తెలుగు వాళ్ళు ఎప్పుడు వెనకబడి ఉంటాం. ఇప్పుడు చూసినా మన మద్రాసీలే అన్నారు తప్ప తెలుగు రాష్ట్రం ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉందనేది ఎవడో గుర్తించేవాడు కాదు. అందుకని ఇవన్నీ కానీ ఇక్కడ మనకు కావాల్సిన చీఫ్ మినిస్టర్ కూడా అక్కడ నుంచి సీల్డ్ కవర్ ఎవరు వస్తారో వాళ్ళే చీఫ్ మినిస్టర్. అలా ఉండేది. 3 నెలలకు మినిస్టర్ కూడా తీసేవాడు, చీఫ్ మినిస్టర్ కూడా మార్చేసేవాడు. అది ఆ ఉద్దేశంలో ఆ రోజున హయ్యెస్ట్ డిమాండ్ ఉన్నా కూడా సినిమాల్లో యాక్ట్ చేయడం మానేసి కాకి గొడ్లు వేసుకొని ఒక పాత కారు చైతన్య రథం తయారు చేసుకొని దాని మీద ఎక్కింది ఆంధ్రదేశం తిరిగి వచ్చి 9 నెలల్లో కంచుకోట లాంటి కాంగ్రెస్ని బద్దలు కొట్టి తెలుగుదేశాన్ని గెలిపించారు ఘనత ఒక్క ఎన్టీ రామారావు గారు. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఎవరు కూడా పార్టీ పెట్టిన 9 నెలల్లో గవర్నమెంట్ని తీసుకురావటం అనేది జరగల. ఇక ముందు కూడా జరగదు. అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒప్పించారా మీరు క్రియాశీలక రాజకీయాలు రాలని చెప్పాను. తర్వాత మళ్ళీ వచ్చి అడిగారు. ఇప్పుడు రామారావు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, సార్ మీలాగా నేను సాక్రిఫైస్ చేసి రాలేనండి, నేను ఎర్లీ స్టేజ్లో ఉన్నాను, నా పిల్లలు చదువుకుంటున్నానికి ఆ పెళ్ళిళ్ళు కాలేదు, ఈ స్టేజ్లో నేను వచ్చి అటు కాకుండా ఇటు కాకుండా చెడిపోవటం నాకు ఇష్టం లేదండి, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పారు. అయితే ఓకే బ్రదర్, ఆల్ రైట్, ఏదో మీరు అయితే బాగుంటుంది అనుకొని పిలిచారు, నేనే పిలిచి కావాలని ఇచ్చాను, ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు ఆయన. తర్వాత చంద్రబాబు నాయుడు గారు జరిగిన 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఈయన ఒక రోజు పిలిచి, మరి పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు కదా, బిజినెస్లో కూడా మీరు సెటిల్ అయ్యారు, అప్పుడు రమ్మంటే రాలేదు, ఇప్పుడు రండి అన్నాడు. సార్ నాకు అసలు ఇష్టం లేదండి, నాకు ఇష్టం లేని పని దానికి చెప్పారు. ఏ పని చేసినా ఇష్టంతో చేయాలి, నాకు ఇష్టం లేని దానికి ఎందుకు నన్ను ఇది పెడతారు, ఐఎమ్ సారీ అండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు నిన్ను కమ్మపాటి రామ్మోహన్ రావు గారిని ఇద్దరిని పంపించి మీరు ఎలా అయినా సరే మురళీమోహన్ గారిని ఒప్పించి తీసుకురండి అని పంపించారు. నాకు కోడెల శివప్రసాద్ గారు చాలా ఇష్టం. ఆయన మేము ఫ్రెండ్స్, మేమందరం ఇక్కడ కిట్టి పార్టీ సభ్యులం కూడా. ఆయన వచ్చి కూర్చొని ఇంటికి 5 hours అండి మన ఒప్పించడానికి రకరకాలుగా ఎన్నో చెప్పారు. మీరు అన్నీ పైకి వచ్చిందండి, అన్నీ బాగున్నారు, ఇట్లా రాజకీయంగా కూడా మీరు పైకి వస్తే బాగుంటుంది అది ఇది అని చెప్పి కన్విన్స్ చేసి, ఎంపీ అంటే పెద్ద ప్రాబ్లం ఉండదండి, ఎమ్మెల్యే అంటే ఎక్కువ ప్రాబ్లం తిరగాలి కానీ ఎంపీ అక్కర్లేదు, అదండి ఇదండి ఏదో కన్విన్స్ చేశారు. ఒక వీక్ మూమెంట్లో సరేనండి అన్నారు. సరేనండి అన్నందుకు 10 ఏళ్ళు ఇరుక్కుపోయాను. ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు ఓడిపోయారు అంటే గెలిచి ఓడిపోయారు కావచ్చు, లేకపోతే అధికారులు ఏదైనా కావచ్చు, జరిగింది. 7 కాన్స్టిట్యున్సీస్లో 6 గెలిచామండి, ఒక్కదే ఓడిపోయింది. ఆ ఒక్కటి ఓడిపోయింది. ఇక్కడికి వచ్చి 42,000 ఎంత వచ్చింది మెజారిటీ, అక్కడ దాంట్లో తీసేసి 1800 ఓట్ల తేడాతో ఓడిపోయాడని చెప్పారు. అది మ్యానిపులేట్ చేశారు.